పులివెందుల ఒంటిమిట్టల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కడప పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ మొదలైపోయింది. బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెట్లు తీసి కట్టలు కడుతున్నారు సిబ్బంది. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ కి 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తవుతుంది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ కి కూడా 10 టేబుల్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ మాత్రం 2 రౌండ్లలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తవుతుంది. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు లెక్కించేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యాహ్నానికల్లా పులివెందుల ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితం వెలువడే అవకాశం ఉంది. పులివెందుల ఒంటిమిట్లలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. కడప పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ మొదలైనట్టుగా తెలుస్తోంది. బ్యాలెట్ బాక్స్ల నుంచి బ్యాలెట్లు తీసి కట్టలు కడుతున్నారు సిబ్బంది. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ కి 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో కూడా 10 టేబుల్ ఏర్పాటు చేశారు. పులివెందులలో జెడ్పీటీసీ కౌంటింగ్ ఒకే రౌండ్ లో పూర్తి కాబోతోంది. ఒంటిమిట్టలో 2 రౌండ్లలో పూర్తి కాబోతోంది. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు లెక్కించేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యాహ్నానికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉంది. పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ టైంలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. మధ్యాహ్నానికి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు తెలియబోతోంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కడప పాలిటెక్నిక్ కాలేజ్ లో ఈ కౌంటింగ్ ప్రారంభమైంది. భారీగా పోలీసులు బయట మోహరించిన దృశ్యాల్ని కూడా ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. బ్యాలెట్ బాక్స్ నుండి బ్యాలెట్స్ తీసి కట్టలు కడుతూ ఉన్నారు సిబ్బంది. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ కు 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కాబోతోంది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ కూడా 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 రౌండ్స్ లో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కాబోతోంది. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తయి గెలుపు ఎవరికి దక్కుతుంది అన్నది తెలియబోతోంది. ఇక కడపలో కౌంటింగ్ సెంటర్ నుంచి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాజు, ఆల్రెడీ ఆ బ్యాలెట్స్ తీసి కట్టలు కడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది, కానీ మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్క రౌండ్లోనే పులివెందుల ఎన్నిక వచ్చే అవకాశం ఉంది కాబట్టి 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 టేబుల్స్లో ఒక్కో టేబుల్ నుంచి 1000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఉత్కంఠకు తెరతీసినటువంటి పరిస్థితుల్లోనే ఒక ఉద్రిక్త పరిస్థితులు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో నెలకొంది. అయితే మరి కొన్ని గంటల్లోనే ఉత్కంఠకు తెరపడే అవకాశం అయితే ఉంది. ఫలితం ఎవరిది, ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనేది మరి కొన్ని గంటల్లోనే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా పోలీస్ బందోబస్తు విస్తృతంగా కొనసాగుతుంది. ఎందుకంటే చాలా చోట్ల అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఎన్నిక జరిగింది కాబట్టి ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రత్యేకించి ప్రతిపక్షానికి, విపక్షానికి, అధికార పక్షానికి మధ్య మాటల యుద్ధం కూడా పులివెందుల ఎన్నిక తెరతీసిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి కేవలం ఒకే ఒక్క రౌండ్లోనే ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇది ఒంటిమిట్టకు సంబంధించి అయితే మాత్రము 2 రౌండ్లు, అంటే దాదాపు 20,000 మందికి పైగానే అక్కడ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పులివెందులలో మాత్రము 10,000కు పైగానే ఓటర్లు ఉంటే ఇక్కడ కేవలం 75%, అంటే 7,814 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఉర్దూ యూనివర్సిటీలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. లోపలికైతే ఎవరిని అనుమతించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా కేవలం పాస్ ఉన్న వాళ్ళ పటిష్ట బందోబస్తు కొనసాగుతుంది. దాదాపుగా 250 మంది పోలీసులకు పైగానే కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారంటే అత్యంత సమస్యాత్మకంగా కౌంటింగ్ను కూడా పరిగణిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. పూర్తిగా కడప నుంచి యూనివర్సిటీకి రావడానికి అంచెలంచెలుగానే భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని కలిగించే అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్ని తలపించే స్థాయిలోనే ఈ ఎన్నికల ఫలితం
ఉండబోతుందని పార్టీలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి లతారెడ్డి లోపల ఉన్నారు. అయితే వైసీపీ రీపోలింగ్ని అట్లాగే కౌంటింగ్ని రెండు కూడా బాయ్కాట్ చేసింది కాబట్టి ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరు కూడా ఇక్కడ రాని పరిస్థితి. కనీసము పులివెందుల జెడ్పీటీసీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమంత్ రెడ్డి ఓటు హక్కును కూడా వినియోగించుకునే పరిస్థితి. పూర్తిగా బాయ్కాట్ చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నిక జరగలేదు కాబట్టి తాము ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు. అయితే కేవలము ఇండిపెండెంట్తో పాటు జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్లు మాత్రమే ప్రస్తుతం కౌంటింగ్ హాల్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ప్రక్రియ అంతా కూడా సజావుగానే కొనసాగుతుంది. ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా బందోబస్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్క రౌండ్లోనే మొత్తం ఫలితం వచ్చే అవకాశం ఉంది కాబట్టి 10 టేబుళ్లలో ఒక్కో టేబుల్ నుంచి 1000 ఓట్ల లెక్కింపు దాదాపుగా 2 గంటల సమయమే పట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి కూడా ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒంటిమిట్టకి సంబంధించి 2 రౌండ్లో ఫలితం వస్తుంది. ఇది 3 నుంచి 4 గంటలలోపు ఫలితం వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే ఇందుకు సంబంధించి లెక్కింపు ప్రక్రియను కూడా ప్రారంభించారు. కానీ మరి కాసేపట్లో తొలి ఫలితం ఎంత, ఎవరి మెజార్టీ ఉంది, ఎవరు అందుబాటులో ఉన్నారు అనే దానిపై వివరంగా వచ్చింది. ఎస్పీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు బలగాలు పెద్ద స్థాయిలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా ఉండే విధంగానే పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే అయితే అధికారులు మాత్రము ఖచ్చితంగా పటిష్టమైన బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కూడా చూస్తున్నప్పటికీ ఎస్పీ మనతో ఉన్నారు. చెప్పండి, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? అంటే ప్రత్యేకించి పోలీసులు అంటే ఎస్పీ స్వీయ పర్యవేక్షణలోనే కొనసాగుతుంది బందోబస్తు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ లేదా హింసాత్మక ఘటనలు కానీ తావు లేకుండా ఉండే ప్రయత్నం అయితే అధికార యంత్రాంగం చేస్తున్న నేపథ్యంలో 1 గంటన్నర లోపే ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఎవరు మెజారిటీ ఉన్నారని ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆధిక్యతలో ఉన్న అంశం అయితే మరి కాసేపటి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకి సంబంధించిన కౌంటింగ్ ఆల్రెడీ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్ లోంచి ఆ బ్యాలెట్లన్నీ తీసి కూడా వాటిని కట్టలు కడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం కౌంటింగ్ సెంటర్ లోపల నుంచి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు మొన్న పోలింగ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో ఈరోజు కౌంటింగ్ నేపథ్యంలో కూడా ఎలాంటి ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా అన్ని రకాలుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పోలీసులు కూడా చేశారు. ఈ మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పులివెందుల ఫలితం ముందొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక్క రౌండ్లోనే పులివెందుల ఫలితం వచ్చేస్తుంది. ఒంటిమిట్టలో మాత్రం ఎక్కువ ఓట్లు పోలైన కారణంగా అక్కడ 2 రౌండ్లలో ఫలితం వెలువడబోతోంది. ప్రతి టేబుల్ దగ్గర కూడా 1000 ఓట్లు లెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు.